పట్టణంలోని శ్రీ కాళికామాత ఆలయంలో ఈ నెల 22 నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రులు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు దురుగడ్డ రవీంద్రాచారి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో దసరా శరన్నవరాత్రుల కరపత్రాలను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు దురుగడ్డ రవీంద్రాచారి మాట్లాడుతూ 30వ తేదీన దుర్గాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని కమిటీ నిర్ధారించడమైనదన్నారు. ఈ కాళికామాత దసరా శరన్నవరాత్రి ఉత్సవములు అశ్విజ శుద్ధ పాడ్యమి 22 సోమవారం నుండి అక్టోబర్ 3 శుక్రవారం వరకు జరుగుతాయి అని అన్నారు. ఉపాధ్యక్షులు కృష్ణమాచారి మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రతినిత్యం సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళా కమిటీ అధ్యక్షురాలు దూరగడ్డ అనురాధ మాట్లాడుతూ కాళికామాత దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో మహిళా కమిటీ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మహిషాసుర మర్దిని కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు విజయ్ కుమార్ ఆచారి మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అందరి సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలలో ఆళ్లగడ్డ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు కె రామాచారి విశ్వకర్మ మాట్లాడుతూ కాళికామాత దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అశ్విజ శుద్ధ పాడ్యమి సోమవారం అమ్మవారి కలశ స్థాపనతో ప్రారంభమై 29వ తారీఖు మూలా నక్షత్రం పురస్కరించుకుని అమ్మవారి బిందె సేవ కార్యక్రమం పట్టణంలోని ప్రతి విశ్వ బ్రాహ్మణుడి ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటామని అన్నారు. 30న దుర్గాష్టమి, 2వ తారీఖు విజయదశమి, విజయలక్ష్మి అలంకారంలోని భక్తులకు దర్శనమిస్తూ సాయంత్రం 4 గంటలకు సెమీ దర్శనం, రాత్రి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య అమ్మవారి గ్రామోత్సవం మరియు 3వ తారీఖు అమ్మవారి వసంతోత్సవం మధ్యాహ్నం మహానివేదన కార్యక్రమంతో ముగుస్తాయని అన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక వక్తల చేత ప్రవచనాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలకు 22న రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి మరియు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ పాల్గొంటారన్నారు. 24న తెలంగాణ రాష్ట్రం నందికొండ పీఠాధిపతులు డాక్టర్ శ్రీకాంత్ ఇంద్రస్వామి వారు విచ్చేయుచున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. 40 సంవత్సరాల నుంచి దేవీ నవరాత్రులు జరుపుకుంటున్నాము. ఇవి కేవలం మన ఈ గుడికి ఎలాంటి నిధులు లేవు. కేవలం అందరూ సహాయ సహకారాలతో ధన ధాన్య వస్తు రూపేణ ఇచ్చిన దాతలతో నిర్వహించడం జరుగుతుంది. కావున అందరూ తమకు తోచిన విధంగా ధన ధాన్య వస్తు రూపేణ ఇచ్చి అందరూ సహకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. కాళికామాతయ నమః. ఆళ్లగడ్డ విశ్వరూపణగా శ్రీ కాళికామాత దసరా శరన్నవరాత్రి ఉత్సవములు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అనగా సోమవారం 22వ తారీఖు ఉదయం కాళికామాత కలశ స్థాపనతో ప్రారంభమై 29వ తారీఖు అమ్మవారి బిందు సేవ ఉత్సవం యువజన సంఘం ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ పట్టణంలో ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ ఇంటి వద్దకు వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు. మరియు 30వ తారీఖున దుర్గాష్టమి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. 2వ తారీఖు విజయదశమి పురస్కరించుకొని అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తూ సాయంత్రం 4 గంటలకు సెమీ దర్శనం జరుగుతూ ఉంది. మరియు రాత్రి గ్రామోత్సవం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ప్రతిరోజు సాయంకాలం వివిధ ఆధ్యాత్మిక ప్రవక్తల చేత ప్రవచన కార్యక్రమాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం కంటే భిన్నంగా అమ్మవారు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారు 10 రూపాల్లో దర్శనం ఇస్తున్నారు. ఈ సంవత్సరం అలాగే అమ్మవారు 10 రోజులు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కావున పట్టణ ప్రజలతో పాటు పట్టణ సమీప ప్రాంత ప్రజలు కూడా అమ్మవారిని దర్శించుకొని శ్రీ కాళికామాత అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని ఆహ్వానిస్తూ శ్రీ కాళికామాతయ నమః. నమస్కారం అండి. మేము శ్రీ కాళికాదేవి ఆలయ ఆవరణలో 22/9/2025న సోమవారం రోజు దసరా శరన్నవరాత్రులు పూజా కార్యక్రమం జరపాలని మా కమిటీ నిర్ణయించినాము. మా కమిటీ సభ్యులందరూ సహకారంతో ఈ సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా జరపాలని నా కోరిక. వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే 30వ తారీఖున దుర్గాదేవి పూజ, దుర్గాష్టమి అంటే దున్నపోతు బలి సంహరణ ఆ కార్యక్రమం ఉంటుంది. ఆఖరి రోజు 3/10/2025న అన్న సంతర్పణ జరుగుతుంది. 2/10 రాత్రి దశమి రోజు ఉత్సవం ఊరేగింపు అమ్మవారి గ్రామోత్సవం అంతా తిరిగి అందరికీ భక్తులు దర్శనమిస్తుంది. అలంకరణ చేస్తాము. సరస్వతీదేవి పూజ రోజు
జనసేవ అని ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ ఇంటికి 29/9/2025 ప్రతి ఒక్కరి ఇంటికి నివాసానికి వెళ్ళి అందరినీ ఆశీర్వదించింది అమ్మవారు. కాబట్టి మా శివన సోదరులందరూ సమైక్యంగా ఉండి జరపాలని ప్రతి ఒక్క హిందువులు కూడా మా అమ్మవారికి ఆరోగ్య దైవంగా కొలుస్తున్నారు. అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నారు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.